ప్రకృతికి పరవశించిన మయూరం పురివిప్పి నర్తించినట్టు ఫ్రాన్స్ యువ మ్యూజిషియన్ టెహు నింగిని నేలను ఏకం చేసి మరి తన సంగీతాన్ని వినిపించాడు. మహమ్మారి దెబ్బకు కొన్ని నెలల పాటు విరామం ఇచ్చిన అతడు పంజరంలో నుంచి బయటపడ్డ చిలుకల మేఘాలను ముద్దాడాలనుకున్నాడు. అందుకే 3000 మీటర్లు అంటే 9843 అడుగుల ఎత్తున ఉన్న స్విస్ పర్వత శ్రేణుల్లోని సెక్స్రూస్ శిఖరంపైకి ఎక్కి మ్యూజిక్ మ్యాజిక్ చేశాడు. గడ్డకట్టే మంచు, అనుగాని ఇరుకైన వేదిక అన్నింటినీ అధిగమించి అనుకున్నది సాధించాడు. నిజానికి టెహుకు ఎత్తైన ప్రదేశాలంటే తెగ భయం. మరి అంతెత్తులో ఎలా అంటే భయపడుతూనే పైకి వెళ్లాను. అది చాలా చిన్న ప్రదేశం. కింద పడకుండా ఆపడానికి చుట్టూ ఎలాంటి రక్షణ లేదు. ముందు వణుకు పుట్టింది. ఎలాగో కాసేపటికి ధైర్యం తెచ్చుకున్నా. ఒక్కసారి మ్యూజిక్ ప్లే చేయడం మొదలుపెట్టాక క్రమంగా భయం పోయింది. ఆ తర్వాత అద్భుతమైన ఆహ్లాదకరమైన ఆ వాతావరణంలో నా సంగీతాన్ని నేను ఆశాంతం ఆస్వాదించాను అంటూ తన అనుభవాన్ని పంచుకున్నాడు టెహు. ఇంతకు ముందెన్నడూ అలాంటి విభిన్నమైన వేదికపై ప్రదర్శన ఇచ్చింది లేదంటాడు అతడు. ఎడతెరిపి లేని ప్రదర్శనలతో ఎప్పుడూ బిజీగా ఉండేవాణ్ణి. కానీ కరోనా వల్ల ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి. క్లబ్స్, పార్టీలు, పండుగలు అన్నీ బంద్. షో చేసే అవకాశమే లేక జనం ఈలలు వినిపించక పిచ్చెక్కిపోయింది. ఇన్నాళ్లు లోపల అణిచిపెట్టిందంతా ఒక్కసారిగా బయటకు రావాలంటే వేదిక కూడా అందుకు తగినదిగా ఉండాలి. అందుకే స్విస్ పర్వత శ్రేణులు ఎంచుకున్నాను అంటాడు టెహు.